హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంటి వంటలు ఏముంటాయండి. విజయ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పప్పు రసము తప్ప ఏమీ చేసుకోరు, కూరగాయ చేసుకోరా అని అంటూ ఉన్నారు. ఈ కాలంలో ఉదయం టిఫిను రాత్రి టిఫిన్ అయ్యేసరికి మధ్యాహ్నం కంపల్సరీగా పప్పు అలాగే రోటి పచ్చడి మామిడికాయ కారం ఇలాగ చేసుకుంటాము. మీరు ఎలా తయారు చేసుకుంటారు, మీ మెనూ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు మా ఇంట్లో ఎక్కువ శాతము మనము ఈ కాలంలో వట్టి కారం వేసేసుకొని పప్పు అంటే మామూలుగా ఎర్రకారం పప్పు అని, అటక మామిడాకని, పొన్నగంటాకని, చిగురు పప్పు అని ఇలాంటివి మాత్రమే తయారు చేసుకుంటాము. మెయిన్గా పచ్చిమిరకాయలు పెట్టి పప్పు చేస్తే అస్సలు బాగోదండి. కాబట్టి ఈరోజు నేను ఏం చేశానంటే పొన్నగంటి ఆకుతో పప్పు తయారు చేశానన్నమాట. ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకా వాటికి తోడుగా ఈరోజు మన తోటి యూట్యూబరు శైలాస్ కిచెన్ శైలజక్క గారు మామిడికాయ కారం పంపించారు. అలాగే కారం పొడి 2 minutesలో కలుపుకునేది అది కూడా పంపించారండి. ఇంకా ఈరోజు కలుపుకొని తిందామని చెప్పేసి పొన్నగంట ఆకు పప్పులో మామిడికాయ కారం వేసేసుకొని తింటూ ఉన్నాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఎండాకాలంలో మెయిన్గా మామిడి పండు అందరం ఇలాగనే తింటామండి. పప్పన్నంలో మామిడి పండు ఇలాగ కొరుక్కొని తినటము, అలాగే పెరగన్నంలో మామిడి పండు తినటము ఇలాగ అలవాటు అన్నమాట. అయితే ఈ మామిడికాయలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి పెరగన్నం తినబుద్ధి కాదండి. ఇంకా నీలం పండ్లన్నా దొరుకుతాయేమో, ఒక ఒప్పు అయినా వేసుకొని తిందాము అని అలాగా అనిపిస్తుంది కదా. నాకైతే అలాగనే అనిపిస్తుందండి. ఇంకా సరే నెక్స్ట్ మా మేనత్త కొడుకండి, మా చిన్నబావ వాళ్ళ కొడుకుది పెళ్ళి ఉందని చెప్పేసి పట్టు చీరలు తీసుకుందామని చెప్పి ఇక్కడ జానపాటి అంటే మనకు రామాలయం వెనకాల ఉదయలక్ష్మి టెక్స్టైల్స్ అని ఉంటుందండి. ఇక్కడ శారీస్ కూడా చాలా బాగుంటాయి. మామూలుగా నేను ఎక్కువ శాతం సరిత దగ్గర, జనార్దన్ అన్న దగ్గర తీసుకుంటాను. అయితే పట్టు చీరలకి షాపింగ్కి హైదరాబాద్కి వెళ్దాం అనుకున్నాను. కానీ మా పిన్ని ఉండి ఎందుకు ఈమె దగ్గర కూడా ఉదయక్క దగ్గర కూడా చాలా బాగుంటాయి అని చెప్తే ఇక్కడికి వచ్చానమాట. అయితే కొన్ని టైప్స్ ఆఫ్ శారీస్ చూపిస్తూ ఉన్నారు. జూట్ పట్టు, అలాగే మామూలుగా ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్ కూడా 10,000లో అలా ఉన్నాయి కదండి, అవి. అలాగనే క్రేప్ శారీసు, ఇప్పుడు మైసూర్ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి కదా అవిను, అలాగే రా మ్యాంగో, ఇంకా పటోలా ఇట్లాంటివన్నీ ఉన్నాయండి. అయితే నేను కొన్ని చూసానన్నమాట. జస్ట్ మీకు అవగాహన ఉంటుంది అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. ఇంకా మెయిన్గా ఏంటంటే నేను మొన్న పటోలా శారీస్ తీసుకున్నాను కదా, అందరు కూడా చాలా ఎక్కువ పెట్టారండి అని అంటూ ఉన్నారు. పటోలా శారీస్లో మామూలుగా 10,000 నుంచి మనకు 30,000, 40,000 అలా ఉన్నాయండి. కాకపోతే నాది 25,000, 28 పడింది అనమాట. నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. అయితే చాలా బాగుందండి ఆ శారీ. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ఇంకా ఈ శారీ చూడండి, కాంబినేషన్ సూపర్గా ఉంది కదా. ఇది అమ్మకైతే బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నాను. కానీ అమ్మ బరువుగా ఉన్నటువంటి చీరలు అసలు వేసుకోలేకునిందండి. ఎందుకంటే అమ్మకు ఫేస్ మేకర్ పెట్టారు కదా, కొంచెం బరువు ఎక్కువైతే కూడా ఆమెకి అన్ఈజీగా ఉండటం అలా ఉంటుందని చెప్పేసి లైట్ వెయిట్లో తీసుకుందాము. సరే ఫస్ట్ నేను తీసుకుందామని చెప్పేసి రా మ్యాంగోలో చూస్తూ ఉన్నాను. అయితే అన్నీ అయిపోయినాయండి, కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ట్రెండింగ్ మోడల్లో పటోలా ఉంటున్నాయి కదా, వాటిలో అయితే ఎక్కువగా తెచ్చినింది అనమాట. సరే ఇంకా నాకైతే అంత పెద్దగా కలర్స్ తెలియదు కదండి, కాబట్టి ఒక 2 చీరలు అంటే ఒక చీర ఎక్స్ట్రాగానే తెచ్చుకున్నాను. అలాగనే ఒక ఫ్యాన్సీ ఐటమ్ చీర తీసుకున్నాను. ఇంకా అత్తయ్యకి చూపించి నేను నైటే పంపిస్తానక్క అని చెప్పేసి తీసుకొని వచ్చానండి. మామూలుగా అయితే ఇవ్వరు. సరే ఇంకా మా పిన్ని చెప్పిందని చెప్పేసి ఇచ్చారనమాట. ఈ రెండిట్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయి. నాకు ఇది బాగుంది, 2 బాగున్నాయి. తిప్పేదండి, నేను తిప్పే కలర్ ఇది కలర్ ఇది 2 బాగున్నాయి. అక్కకుండా ఇంకేముంటా
ఇది బాగుంది, ఇది బాగుంది అంటే మళ్ళీ ఎనికి ఇవ్వాలనే ఎనికి చూపియాలా. ఇది అంచు కలర్ ఎంత అని చెప్పినారు? ఇది రేట్ మళ్ళీ చెప్తాను, సెలెక్షన్ చేయి ఫస్ట్. ఇది పెట్టుకో, ఇదైనా బాగుంది క్యాన్. అంచు బాగుంది, అట్లా అంచు బాగుంది. బాగుంది, ఇది బాగానేది, ఇది బాగానేది. ఎంత పడిందో మళ్ళా ఇది ఉంది కదా, ఇది ఇది ఒకటే కలర్ అవుతాయేమో అనుకుంటానా. ఈ కలర్ వేరు, ఈ కలర్ వేరు. ఇది వేరు, ఇది సరస్వతి కలర్, ఇది ఊరికే కలర్. బా ఇంకా బరువు ఉంది కదా ఇది. ఇది అనకాదు, ఇది బరువు ఉంది. ఇది రా మ్యాంగో సారీస్ అని ఇప్పుడు అంటే చాలా రోజులు అవి వస్తాయి, కానీ ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉన్నాయి చీరలు. ఇవి అవును, ఇది ఇది అక్కడ కొనేది. ఆడలే సో నీది బరువు ఉందని వద్దనింది, నువ్వే కుట్టించుకోమ్మా జాకెట్ అంటుంది. అమ్మ కై కట్టలేదులే. అట్లా ఇది సులుతులోనా? కాదు, ఇక్కడ నేత నేసే కాడికి పోయింది అర్జుడు బెంగళూరుకి వెళ్ళి. అవును, యా ఊరు? ఇది కడపకెళ్ళి అక్కడ ప్రవాద్ వచ్చిందేమో. ప్రభాతక్క తీసుకొని వచ్చింది సోనీకి అప్పుడు 25,000 అనేది. ఇది 25,000. చూడు జెర్రీ ఎంత బాగుందో. ఇది ఇది కలర్ వేరులే, నేను ఒకటే అనుకున్నాను, కాదు చాలా వేరుంది. కానీ ఈ కలర్ ఇంకా ఎప్పుడు కట్టుకుంటానే అంటాంలే కదా. ఉందా ఇదే కలర్? ఇదే బాగుందంటావా? సరేలే అయితే. ఎంత 6,000, 20,000? ఇవి రేట్ ఎంతనో. ఎంత ఉంటాయంటావు? ఏమంటుంది మనకేం చెప్తాను, చెప్పు ఒక రేటు. ఎంత ఉంటాయి ఇవి రేట్లు? 6,000 చేసుకోండి. రెండు 6,000 చేసుకోమని అడగమంటాయి. 6,000 చేసుకోవాలంట మన్ని. ఇంకా రా మ్యాంగో శారీస్ మాత్రము ఒక్కొక్కటి 11,000 అలాగా పడిందనమాట. అయితే నేను మామూలుగా ఇంకో శారీ చూపించాను చూడండి, పర్పుల్ కలర్లో. ఆ శారీ మాత్రము ధర్మవరంలో ప్యూర్ కంచిపట్టు. సో ఆ శారీ వచ్చేసి 28,000 పడిందండి, చాలా బాగుంది. ఇంకా వీటితో పాటుగా ఒక ఫ్యాన్సీ ఐటమ్ శారీ కూడా తీసుకున్నానండి, వైట్ది అనమాట. అది 3,800 అలాగా పడింది. సో ఈ 3 చీరలు తీసుకున్నానండి. నాకెందుకో మా సొంతం వల్లది ఎవరిదైనా పెళ్లి జరుగుతూ ఉంటే ఖచ్చితంగా చీరల షాపింగ్ చేయాలి అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. గోల్డ్ అయితే అంత కొనలేమండి, కనీసమైన చీరలైనా కొనుక్కుందాము అలాగా అనుకుంటూ ఉంటాను. మీరు కూడా అంతేనా? ఇంకా అత్తయ్యకి మాత్రము పింక్ అలాగే ఇది పర్పుల్ కలరు 2 నచ్చాయండి. ఇంకా ఆ తర్వాత మా ఇంటికి ఆళ్ళగడ్డ అమ్మయ్య గారండి, అంటే బ్రాహ్మిన్స్ వచ్చారనమాట. అయితే వాళ్ళు ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నారు. మా ఇంటికి వెనకాల ఉంటారండి. సఖీ డైరీస్ విజయలక్ష్మి కలుద్దామని చెప్పేసి వచ్చారు. నేను అప్పుడే షాపింగ్ పోయి వచ్చానండి. కాసేపు కూర్చొని మాట్లాడదాము, కాఫీ వేసిస్తానంటే వద్దన్నారండి. ఈ ఎండాకాలం ఎక్కువ శాతం నిమ్మరసం అలాగ తాగుతూ ఉంటారు కదా అని చెప్పేసి నిమ్మరసం కల్పించాను. ఇంకా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అత్తయ్య అయితే ఎంత సంబరంగా ఉందంటే, ఎందుకంటే అవుకులో కూడా అత్తయ్య ఎక్కువగా వైశాస్ బ్రాహ్మిన్స్ మధ్యలో పెరిగిందండి. కానీ మా నాన్న సైడ్ ఇచ్చారు. అవునా? అట్లా ఓకే అమ్మా, పడండి. నగజ కుమార గజరాజ ముఖ నీకు నిగ నిగల కర్పూర నీరాజనం నీరాజనం దివ్య నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం. నగజ కుమార గజరాజ ముఖ నీకు నిగ నిగల కర్పూర నీరాజనం. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. మణికాంతులే నీరాజనం. చాలా బాగా పాడారమ్మా, ఎక్సలెంట్. పాట చూడండి, అమ్మ చాలా బాగా పాడింది కదా, నాకు కూడా చాలా సంతోషం అనిపించిందండి. ఇలాగా పాటలు పాడే వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేయాలండి ఎవరమైనా కూడా. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను, మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే ఇంకా ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది కదా. అయితే ఈ నడుమ ఏంటంటే కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదండి. అందులో ఎక్కువ శాతము పెళ్ళిళ్ళకని, ముహూర్తాలకని, దేవర్లకని. ఈ ఉగాది అయిపోయిన తర్వాత ప్రతి చోట జాతర, దేవర్లు ఇలాగ జరుగుతూ ఉంటాయి కదా. పోయి వచ్చేసరికి కొంచెం అలసటగా అనిపిస్తూ ఉందండి. ఇంకా నేనైతే కామెంట్స్ చదివి పడుకుంటున్నాను కానీ రిప్లై ఇవ్వట్లేదు. సో సారీ అండి, మీరు ఏమీ అనుకోవద్దు, నేను నిదానంగా కూడా తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ఆ తర్వాత మరుసటి రోజు మామూలుగా మా చిన్నాన్న వాళ్ళు, అంటే మా చిన్న జేజి కొడుకు
ఇక్కడ అమ్మవారికి చేస్తూ ఉన్నాం విజయ, భోజనానికి రండి అని చెప్పేసి చెప్పారండి. అంతకన్నా ముందు మామూలుగా నందవరం పోయొచ్చాం కదా, లాస్ట్ వీడియోలో అమ్మవారి గురించి క్లియర్గా చెప్పానండి. అందరూ చాలా బాగా మా ఇంటి దేవత అండి, చాలా బాగా చూపించారండి. ఎంత మంచి మంచి కామెంట్స్ పెట్టారంటే ఐఎమ్ సో హ్యాపీ అండి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఇప్పుడైతే నందవరంకి నేను, మా వారు, అలాగే మా పిన్ని వాళ్ళ కోడలు, మనవడు, అలాగే మా మరిది గారు అందరం కలిసి బయలుదేరామండి. ఇంకా ఎక్కువ శాతము మేము ఎక్కువగా ఎవరమైనా కూడా ఏ ఫంక్షన్స్ జరిగినా కూడా మా పిన్నికి ఫోన్ చేయటము, అలాగే మా మేనత్త కూతుర్లు కూడా ఇక్కడ నంద్యాలలో ఉన్నారండి. అందరం కలిసి మాట్లాడుకొని మీరు ఎన్ని గంటలకు పోతున్నారు, మీరు ఎలా పోతున్నారు, మీ కార్లో ప్లేస్ ఉందా, అట్లాగా ఒక యూనిటీగా ఉన్నామనుకో అందరం కలిసి వెళ్తూ ఉంటామండి. ఇంకా ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకుందాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ సంవత్సరంలోనే ఇప్పుడిప్పుడే అమ్మవారిని మళ్ళీ దర్శనం చేసుకుంటున్నాను. ఎంత అదృష్టం ఉంటేనో మనం అమ్మవారి దగ్గరికి వెళ్తామండి. ఏ గుడికి వెళ్ళినా కూడా అమ్మవారు అనుగ్రహించండి మనమైతే వెళ్ళము, కానీ ఏదో ఒక రూపంగా ఎవరో ఒకరు ఫంక్షన్ చేస్తున్నాము ఇలాగా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇంకా అయితే ఇక్కడ ఏంటంటే కానీ పూర్తి బాగా ఎండలు ఉన్నాయండి. నావి కొంచెం అంటే వీడియోస్ లేటుగా వస్తూ ఉన్నాయి కాబట్టి ఇది జరిగి కూడా దరిదాపు 15 రోజులు అయిందండి. ప్రజెంట్ అప్పటికప్పుడు జరిగేటటువంటి వీడియోస్ పెట్టలేకుండా ఉన్నానండి. ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఎడిట్ చేసుకోవాలి, ఇంత పని ఉంటుంది కదా. కాబట్టి మీరు నన్ను ఎప్పుడైనా సహకరిస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నానండి. మా పిన్ని ఇంకొక కొడుకు అనమాట. హాయ్, నేనేమో మామూలుగా గోపురం తీద్దామని చెప్పేసి ఇలాగ వీడియో తీస్తూ ఉన్నాను. ఏమత్తా గుర్తుపట్టలేదా అని అంటూ ఉన్నాడు. లేదురా, నేను ఎక్కడో చూస్తూ ఉన్నాను, నువ్వు వీడియోలో కనబడ్డావు అని చెప్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత మా చిన్నాన్న వాళ్ళ వియ్యంకురాలండి. సో మా చిన్నాన్న కూతుర్ని ఈ అబ్బాయికి ఇచ్చాము, అలాగే వాళ్ళ అత్తగారు అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. పెళ్ళప్పుడు చూశాను, తర్వాత ఇప్పుడు చూస్తూ ఉన్నాను కదా, సడన్గా గుర్తుపట్టలేకపోయాను. నవ్వేసరికి ఓయమ్మ మా చిన్నాన్న కూతురు వాళ్ళ భర్త అత్తగారు కదా అని చెప్పేసి కాసేపు మాట్లాడాను. వాళ్ళు మామూలుగానే ముందు నుంచి కూడా మన ఛానల్ని ఫాలో అవుతున్నారండి. వాళ్ళకి కూడా చాలా హ్యాపీ అనిపించింది. సరే అని చెప్పేసి ఒక ఫోటో దిగాము. ఇంకా గుడిలోకి వచ్చానండి. ఫస్ట్ మనము పాదాల దగ్గర మనం దర్శనం చేసుకుంటాం కదా, అక్కడ దర్శనం చేసేసుకొని ఆ తర్వాత చుట్టూరు ఇలా చూపిస్తూ ఉన్నానండి. మన సబ్స్క్రైబరు మీరు నంద్యాలలో ఉంటారు కదా సఖీ డైరీసా అంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. గుడిలో ఎంతమంది కలిసారంటే చాలా మంది కలిసారండి. ఇంకా ఇక్కడ చూడండి మా చెల్లెలు అక్కడెందుకు పోతావే లైన్లో, అటు వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంది. సరే ఇంకా నేనైతే మామూలుగా పద్ధతిగా లైన్లో వెళ్దామని చెప్పేసి వెళ్ళాను. ఇంకా మా అక్క మాత్రము మధు అనే అబ్బాయిని పంపించిందండి. ఇంక ఇక్కడ వచ్చి మామూలుగా డైరెక్ట్గా ఇట్లా లోపలికి వెళ్ళొచ్చండి. ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటికి వస్తూ ఉంటే మా మేనత్త చిన్న కోడలు కనిపించిందండి, మా చిన్నక్క. ఇంకా అక్క వాళ్ళ కొడుకుదేనండి పెళ్ళి అని చెప్పేసి చీరల షాపింగ్ చేసేసాను. అలాగే మా బావగారు కూడా కనబడ్డారు. ఇంకా అమ్మవారిని దర్శనం చేసేసుకొని అందరి పెళ్ళిళ్ళు హ్యాపీగా జరగాలి, ఏ ఆటంకం లేకుండా మా పిల్లకు కూడా మంచి సంబంధాలు రావాలి తల్లి అని చెప్పేసి మొక్కున్నాను. ఎవరమైనా అంతే కదండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కలివి వృక్షం అని ఉంటుందండి. మనకు పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ మనం ముడుపు కట్టొచ్చు ఇంకా అని చెప్పేసి లోపల టెంకాయ కొట్టాం కదా, మా వారేమో కొట్టి అందరికి ఇస్తూ ఉన్నారు. మధ్యలో కోతులేమో లాక్కపోతూ ఉన్నాయండి. నాకైతే అసలు చాలా భయం వేస్తూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ చాలామంది ఆదివారం, మామూలుగా అయితే నేను ఆదివారమే ఒడిబియ్యం పోయాలనుకున్నాను, కానీ అత్తయ్య ఆదివారం వద్దు, మంగళవారం శుక్రవారం అట్లా పోస్తే మేలు అని చెప్పారండి. కానీ ఇక్కడ నందవరంలో ఆదివారం కూడా ఒడిబియ్యం పోయొచ్చండి. అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను అనమాట. అందరికీ కాళ్ళకి పసుపు పెట్టేసి మనకు ప్రసాదము, ఆకులో ప్రసాదము ఒక్కలు అలాగ పెట్టి తాంబూలంగా ఇస్తూ ఉన్నారు. సో అమ్మవారి దీవెన వల్ల తీసుకున్నాము. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళందరికీ కూడా నేను చెప్తూ ఉన్నాను, మీరు సఖీ డైరీస్ ఛానల్లో కనపడతారు చూడండి అంటే, అవునా ఆంటీ అని చెప్పేసి బాయ్ అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత సకల దేవతలు కొలువై ఉన్నటువంటి గోమాతను దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ మనము తోక దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత ఆ తర్వాత ముందున వచ్చి దర్శనం చేసుకోవాలి కదండి. సడన్గా మా పెద్దమ్మ కొడుకు కనపడ్డాడండి. ఏంటని ఇట్లా వచ్చావు అంటే, మీ ఫంక్షన్కే వచ్చానని చెప్తూ ఉన్నారు. సో ఒకరికి తెలియకుండా ఒకరు, అంటే మా చిన్నాన్న ఆల్మోస్ట్గా చాలా మందిని పిలిచారండి. ఇంకా ఆ తర్వాత మా ఇంకొక అత్త వాళ్ళ కోడలు, అలాగే జ్యోతి పిల్లలు అందరూ వచ్చారు. అందరం కలిసి మాట్లాడామండి. ఇంకా ఆ తర్వాత మా పెద్దక్కని చూశారు కదండి, మా పెద్ద బావ భార్య అనమాట. సో మా మేనత్త పెద్ద కోడలు. ఇంకా మేము ఎప్పుడు బనియాన్పల్లికి వెళ్ళినా కూడా అక్క వాళ్ళ ఇంటికే వెళ్తూ ఉంటాము. ఆల్మోస్ట్గా మా అక్కను చూసే ఉంటారండి. ఇంకా ఆ తర్వాత మా వారు మా చిన్నాన్న కూతుర్లని, కొడుకులని, ఇంకా పిల్లలని పలకరిస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంటారండి మా వారు. అంటే బంధుత్వం ఒక్కసారి
చెప్తే బాగా గుర్తుపెట్టుకుంటారనమాట. ఇంకా ఇక్కడ పిల్లలందరికీ హాయ్ అని చెప్పండి రా అంటే ఎంత అప్డేట్లో ఉన్నారంటే పిల్లలు అందరూ హాయ్ హాయ్ అని చెప్తూ ఉన్నారు. ఇంకా మా బంధువులందరినీ పలకరిస్తూ ఉన్నానండి. అయితే అందరూ ఏంటి నువ్వు ఇంత లేట్ వచ్చావు అని అంటే నేను ఎప్పుడైనా కూడా లేట్గానే వస్తాను కదా అని చెప్తూ ఉన్నాను. అయితే రీసెంట్గానే మొన్న మా చెల్లెలు తోడుకోడోళ్ళ వాళ్ళది పెళ్లి జరిగింది చూడండి, లావణ్య అక్క వాళ్ళదనమాట. అక్క వాళ్ళ కూతురు ఈ ముహూర్తానికి వెళ్ళినాము, ఆ వీడియో కూడా షేర్ చేశానండి. ఇంకా ఇక్కడ పిల్లలందరూ చక్కగా బాగా కూర్చున్నారు. కానీ నాకు నిజంగా చెప్తున్నాను, గుడిలో ఇంత ఫెసిలిటీ ఉందని తెలియదండి. ఇక్కడ పక్కన రూమ్స్ ఉంటాయని ఇలాగా. అంటే మామూలుగా మేము మా అమ్మ వాళ్ళు అమ్మవారికి చేసినప్పుడు స్కూల్లో చేసామన్నమాట, నందవరం స్కూల్లో. సో ఇట్లా రూమ్స్ అన్నీ కట్టించారు. ఎంత బాగా తెలుసా, అటువైపుకు ఇటువైపుకు అండి. కాకపోతే ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అటు వాళ్ళు రావచ్చు. సో ఓకే అండి, కానీ ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా మా ఇంద్రక్కని చూసారు కదండి, మా మేనత్త రెండో కోడలు అనమాట. అలాగే నన్ను పెంచిన అక్క అండి. చాలామందికి తెలుసు, అక్క వాళ్ళ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను, చాలామంది చూస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ మాత్రము మా చెల్లెలు భర్త, అక్క, బావ, ఆల్మోస్ట్గా మా బంధువులందరూ మీకు తెలుసండి. ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకైతే ఎవరు అని అనుకుంటూ ఉంటారు. అలాగే మా చిన్న జేజికి మామూలుగా 2 బిడ్డలు 2 కొడుకులండి. అందరూ వచ్చారు, పిల్లలు, మనవరాన్లు. అలాగే మెయిన్గా ఏంటంటే మా చిన్న జేజి వాళ్ళము మేము ఎందుకు ఇంత అనుబంధము అంటే 2 అక్కజెల్లెళ్ళని చెన్నంపల్లెలకి ఇచ్చారు. అలాగే పక్క ఇళ్ళల్లోనే ఉంటామండి. కాబట్టి ఎప్పుడు తరచూ చిన్నాన్న అని వెళ్ళటము, వాళ్ళు మా ఇంటికి రావటము ఇలాగ జరుగుతూ ఉండేది. ఇంకా ఆ తర్వాత మా శివని చూసారు కదండి. సో మా బావ వాళ్ళంటే ఆల్మోస్ట్గా మీకు తెలుసు, మా శివ అండి. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు శివని పెంచుకున్నారనమాట. ఇంకా ఆ తర్వాత మా ఇంద్రక్కతో మాట్లాడుతూ ఉన్నాము, ఏంటి గురు ఏంటి విశేషాలు అంటే, మా గురు ఏమో మా చిన్న చెల్లెలు నిదానంగా మాట్లాడుతుందండి. ఆ మాటల్ని తీసుకొని మేము కామెడీగా వెంటనే రివర్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా ఆ తర్వాత మా బంధువులందరండి, భూపాలు, అలాగనే మా పిన్ని కొడుకు రాము అనమాట. ఆల్మోస్ట్గా మీరు చూసే ఉంటారు. పాపది బర్త్డే ఉందని చెప్పేసి అప్పుడే అందరము హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉన్నాము. సో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది చూడండి. ఆ తర్వాత మా చిన్నాన్న కొడుకు అండి, ఈ అబ్బాయి పేరు రాము అనమాట, చిన్న అబ్బాయి పేరు సాయి. సో రాము వాళ్ళేనండి ఈ ఫంక్షన్ చేస్తూ ఉండేది. అందరు తినండి అక్క అని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు. ఇంకా మేమేనండి ఇప్పుడిప్పుడే కొంచెంగా బయటికి వెళ్తూ ఉన్నాం. కానీ కొత్త సంబంధాలు మామూలుగా అయితే బీరకాయ చుట్టులాగా ఒకరికొకరు ఇచ్చుకుంటా పుచ్చుకుంటా చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూడండి ఇలాగ ఉన్నాయన్నమాట రూమ్స్. అవతల వైపుకి కూడా ఇంకా కొత్త రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎవరైనా అమ్మవారికి ఇట్లాగా మనము యాటల్ని కొడుతూ ఉంటాం కదా, పొట్టేళ్ళని, అలాగా చేసుకోవాలని అనుకునే వాళ్ళకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇంకా ఆల్మోస్ట్గా ఇక్కడ మా ఊరోళ్ళు అందరూ వచ్చారండి. ఇంకా అందరితో మాట్లాడి, ఎంతైనా కూడా మన సొంతం ఊరోళ్ళు వస్తే భలే హ్యాపీ కదండి. మా ఊరోళ్ళు వచ్చినాం అని చెప్తాం కదా. అలాగే అందరితో మాట్లాడి ఆ తర్వాత ఏంటంటే అమ్మకి పొద్దున కొంచెము అన్ఈజీగా ఉండిందండి. నిన్న మేమందరము షాప్కి వెళ్ళినప్పుడు బాగానే ఉండిందండి. ఎందుకో అమ్మకు ఉదయాన్నే లేస్తూనే కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అని అంటే, సరే కొంచెం మాదిపళ్ళ రసాయనం ఇచ్చి వచ్చాను, కానీ ఒక్కసారి వామిటింగ్ చేసుకున్నదండి. ఇంకా నేనైతే హడావిడిగా వచ్చేసాను అనమాట. ఇంకా అక్క వాళ్ళు అందరూ ఉన్నారు. ఇంకా వస్తూనే ఎందుకో నాకు అంటే అమ్మ కొంచెం వీక్నెస్ కదండి, ఎక్కువసేపు వెయిట్ చేయకూడదని చెప్పేసి ఉదయానంద హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చాను. మెయిన్గా ఏంటంటే అమ్మ ఈ నడుమ చాలా వీక్ అయిపోయారండి. అప్పుడు కాళ్ళు వాచాయని చెప్పేసి హైదరాబాద్లో చూపించుకొచ్చుకున్నారు. బీపీ ట్యాబ్లెట్ మారడం వల్ల కాళ్ళు వాచాయని చెప్పారు. కానీ ఎందుకో పొయ్యి వచ్చిన తర్వాత నుంచి కూడా మెత్తగా ఉంటున్నారండి. అంటే వేడి అయ్యిందో మరి జర్నీ చేసి వచ్చి మెత్తగా ఉన్నారో. ఇంకా నేను ఆడికి వద్దన్నాను చీరలు చూడ్డానికంటే, నాకు పొద్దు పోవట్లేదని చెప్పేసి చీరలు చూడ్డానికని వచ్చారండి. అయితే నాకు చాలా భయం అండి, ఏదైనా తట్టుకుంటా, కానీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలన్నా ఎవరికైనా చెకప్ చేపియాలన్నా చాలా భయం అనమాట. మా అన్నయ్య కొడుకు, మా మరిది గారు ముగ్గురం కలిసి హాస్పిటల్కి అయితే వచ్చేసామండి. ఎక్కువ శాతం ఉదయానంద హాస్పిటల్లో రామేష్ రెడ్డి అన్నయ్య అండి మాకు బంధువులు అనమాట, కార్డియాలజిస్ట్. ఆ అన్న దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటాము. అయితే అమ్మ వీక్గా ఉంది కదమ్మా, ఒకరోజు జాయిన్ చేయించండి, బాటిల్ పెడదామని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి ఇంకా నేను 12 వరకు ఉన్నానండి. ఇంకా తట్టుకోలేకుండా ఉన్నానమాట. నేను కూడా పగులు అక్కడికి వెళ్ళి జర్నీ చేసి వచ్చాను కదా, తలనొస్తుందని చెప్పేసి మా వారిని కాసేపు పెట్టి, అలాగే మా మరిది గారు కాసేపు ఉండి ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చామండి. ఇంకా కరెక్ట్గా బాటిల్ అయిపోయేసరికి 4:30 అలాగైందనమాట. ఉదయం మా అన్నయ్య కొడుకే చూసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత ఉదయం మనం వంట చేయాలి కదండి. నైట్ మనం ఎక్కువగా మేలుకున్నాం అనుకో, ఉదయం మనకు పికప్ ఉండదన్నమాట అని చెప్పేసి కాసేపు పడుకొని, మనకు అమ్మకు వేడి చేసింది కదా, ఒక్కసారి వామిటింగ్ ఒకసారి మోషన్ అయిందండి.
ఇంకా ఎందుకబ్బా మనకు చలవనిచ్చేటటువంటి జావ అందరికీ గుర్తొచ్చేది సగ్గుబియ్యం పాయసం అండి అని చెప్పేసి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని చక్కగా కడిగి నీళ్లు పోసి నానబెట్టానండి. ఇంకా ఆ తర్వాత ఉదయం మా వారు మాత్రము బ్రెడ్ కాఫీ ఇచ్చేసి వచ్చారండి. అమ్మకు కాఫీ కొంచెం తాగుతుంది అనమాట, కాఫీ పిచ్చి లేదు, జస్ట్ ఒక 2 గుటికలు తాగితే ఆమె హ్యాపీగా ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత అమ్మకు ఒక బాటిల్లో టెంకాయ నీళ్ళు, అలాగనే దానిమ్మ పండ్ల జ్యూసు, ఇంకా ఉప్మా చేశానండి. మనకు ఈజీగా డైజెస్ట్ అయ్యేది అంటే ఉప్మానే కదా అని చెప్పేసి బొంబాయి రవ్వ ఉప్మా చేశాను. ఇంకా ఆ తర్వాత నాకు మామూలుగా మధ్యాహ్నానికి సిగురుపప్పు, ఆలు వేపుడు, రసము అలాగా చేశానండి. ఇంకా ఇప్పుడైతే మా మరిది గారి డ్యూటీ అనమాట, ఇలాగ తీసుకొని వెళ్తూ ఉన్నారు. నాకు ఇట్లాంటప్పుడు అనిపిస్తుందండి, అసలు బంధువులై కదా ఎంత మంచిగా, మా అమ్మనైతే అసలు మా మరిది గారు కానీ మా వారు కానీ ఇలాగ చూసుకుంటూ ఉంటారు. అత్తయ్య అయితే మీ అమ్మకి ఎలా ఉందో అని చెప్పేసి మాటికి అడుగుతూ ఉంటారు. నిజంగా ఇలాంటప్పుడు అందరు కలిసి ఉండటం ఎంత హ్యాపీనెస్ అంటే, కలిసి ఉంటే కలదు సుఖం అని పెద్దవాళ్ళు అంటారు చూడండి, అలాగనే ఉంటుందండి. సరే, ఇంకా మధ్యాహ్నానికి మామూలుగా జావా తీసుకొని వెళ్దామని చెప్పేసి ఒక 4 కప్పుల నీళ్లు పోసానండి. 4 కప్పుల నీళ్లు పోసేసి బాగా మరగనివ్వాలి. అయితే మామూలుగా బార్లీ గింజలు కూడా అండి, మనకు వేడి చేసినా కూడా బార్లీ గింజల నీళ్ళు తాగితే కూడా బాగుంటుందని చెప్పేసి 3 కప్పుల నీళ్లు పోసేసి ఆ తర్వాత బార్లీ గింజల పొడి ఎలా చేయాలి అనేది కూడా ఒక వీడియో చేశానండి. గింజలను బాగా కడిగి ఆరబెట్టి లైట్గా వేయించుకొని ఇలాగ పొడి కొట్టి పెట్టుకొని మనం ఈ విధంగా ఒక 2 స్పూన్లు వేసేసుకొని నీళ్లు కలిపి జోరుగా ఇలాగ లూజ్గా కలిపి ఆ తర్వాత నీళ్లు బాగా సెర్లుతూ ఉన్నప్పుడు ఇలాగ పోసేసి ఉడకబెట్టుకొని మనం వడవార్చుకుంటే చాలండి, బాగుంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఎసురు అంటే సగ్గుబియ్యం పాయసం అని చెప్పాను కదా, ఎసురు బాగా కాగింది. ఆ తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యము ఇలాగ వేసేసి ఉడికిస్తే బాగుంటుందండి. అప్పటికప్పుడు చాలామంది ఒక జస్ట్ కడిగి నీళ్లు పోసి ఉడికించుకుంటే అది బాగుంటుందండి. కనీసం ఒక అర్ధగంట, గంట సేపు అయినా కూడా నానితే బాగుంటుందన్నమాట. ఇంకా ఇక్కడేమో బార్లీ గింజలు ఉడుకుతూ ఉన్నాయి, ఇక్కడేమో సగ్గుబియ్యం ఉడుకుతూ ఉన్నాయి. అయితే సగ్గుబియ్యం నేను కుండలో ఉడకబెట్టానండి, బాగుంటుంది అనమాట. కింద అడుగంటదు, మనకు మందంగా ఉంటుంది. మీకు ఒకవేళ కుండ లేదనుకో మందంపాటి గిన్నె తీసేసుకొని చక్కగా ఉడకబెట్టుకొని మనం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే బార్లీ గింజలను వడగట్టాను చూడండి, ఇలాగా ఉండాలండి. మనకు కలర్ చేంజ్ కావాలా, అంత బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. మనము గింజల్ని ఉడకబెట్టామనుకో మనకి ఎక్కువ క్వాంటిటీ అయిపోతుందండి, కానీ వేస్ట్ అనమాట. ఇలాగ పొడి చేసుకొని మనము బార్లీ గింజల నీళ్ళు తాగితే చాలా మంచిదండి. ఈ ఎండాకాలం ఏంటంటే ఒక్కొక్కసారి సడన్గా వర్షాలు పడుతూ ఉంటాయి, ఒకసారి విపరీతమైన వేడి వస్తుంది. దీనివల్ల మనకు మోషన్స్, అలాగే వామిటింగ్స్, జ్వరాలు విపరీతంగా వస్తాయండి. అలాంటప్పుడు మనం ఇలాగా హ్యాపీగా మనము సగ్గుబియ్యంతో చేసుకోవడము, బార్లీ గింజలతో చేసుకుంటే మంచిదండి. నేను ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలాగ చేసుకుంటారనే ఉద్దేశంతో చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే బాగా ఉడికిందండి. ఉడికిన తర్వాత మామూలుగా 1 కప్పు చక్కెర వేసుకోవచ్చు, కానీ తీపి ఎక్కువైతే 1/2 అవుతుంది, మళ్ళీ దగ్గు ఎక్కువైతుందేమో అమ్మకని చెప్పేసి కాస్త తగ్గించి వేసానండి. ఇలాగ వేసేసి బాగా అది గుడ్లు లాగా వచ్చేసి ఉడికి ఫస్ట్ నురగ వస్తుంది. కొంచెం చల్లబడిన అంటే నురగంతా తగ్గిపోయిన తర్వాత చక్కెర వేసేసి కొంచెం యాలకుల పొడి వేసేసి ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. కొంతమంది ఏంటంటే ఈ జావాని బాగా ఉడికించిన తర్వాత కిందికి దించి చల్లబడుచుకున్న తర్వాత మజ్జిగ కలుపుకుంటారండి, అది కూడా వేడిని తగ్గిస్తుంది. కొంతమంది ఇలాగా చేసుకుంటారండి. చక్కెర ప్లేస్లో మీరు బెల్లమైన కూడా వేసుకోవచ్చు. తర్వాత బాగా చల్లారినాక మజ్జిగ కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం అండి. ఎలాగైనా మనం తాగాలి, మన వేడిని తగ్గించుకోవాలండి. ఇంకా ఆ తర్వాత మా మరిది గారు వచ్చారు. ఏంటి వదిన నువ్వు వెళ్తావా నేను వెళ్ళమంటావా అంటే, లేదు నేనే తీసుకొని వెళ్తాను, అమ్మ దగ్గర కాసేపు ఉండి మంచిగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఇలాగా క్యారియర్ కట్టుకుంటూ ఉన్నాను. అమ్మ ఓన్లీ కొంచెం రసము అలాగనే ఈ పాయసము ఇలాగా తీసుకొని వెళ్తూ ఉన్నాను. అలాగే బార్లీ గింజల నీళ్ళు కూడా పెట్టుకున్నానండి, మంచిగా నీళ్ళు ఇంకా పేపర్ ప్లేట్లు తీసుకున్నానండి. చూసారు కదండి, ఇవాల్టి వీడియో అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో షేర్ చేశాను. ఇంకా నేను తీసుకున్నటువంటి శారీస్ ఎలా ఉన్నాయి, అలాగే మా వంటలు ఎలా ఉన్నాయి, మేము ఎలా ఉంటాము అనేది వీడియోలో షేర్ చేశాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, హ్యావ్ ఏ నైస్ డే.